హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో రైల్ డీటెయిల్స్ మొత్తం మనకు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన పూర్తి సమగ్ర నివేదికలు వెళ్ళిపోతున్నాయి. హైలైట్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. కార్యరూపం దాల్చడానికి చాలా టైం పడుతుందన్న అభిప్రాయాలు చాలా మందిలో కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం నిర్దిష్టంగా పలానా రోజు వరకు ఇంతమంది ప్రయాణం చేస్తారు అన్న అంచనాలతో దీన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వైపు. మొన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ బిని కూడా ఆమోదించారు. పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లు, 8 ప్రస్తుతం ఉన్న 3 కారిడార్లు కలిపి మొత్తం 11 మెట్రో కారిడార్స్ హైదరాబాద్లో రాబోతున్నాయి బై 2030, అంటే ఇంకా 5 years కాలంలో. వీటి హైలైట్స్, నంబర్స్, ఎక్కడెక్కడ స్టేషన్స్ వస్తున్నాయి, ఆ డీటెయిల్స్ ప్రస్తుతం నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, మహేశ్వరం టౌన్ అనేది ఒక సెల్ఫ్ బ్రాండ్గా క్రియేట్ అయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా ఒకెత్తు, మహేశ్వరంకి సంబంధించి ఒకెత్తు అన్నట్టుగా సాగుతుంది. చాలా మంది నాకు కాల్ చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ 50-60% మహేశ్వరం సరౌండింగ్లో ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. కాబట్టి అలాంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, సెల్ఫ్ బ్రాండెడ్ ప్లేస్ మహేశ్వరం దగ్గర 3 సెజ్లకి పక్కన చాలా దగ్గరలో విప్రో సెజ్, మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్, ఆ తర్వాత శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ హబ్, వీటికి చాలా ప్రాక్సిమిటీలో చాలా దగ్గరగా ఉన్న హెచ్ఎండిఏ వెంచర్ను మేము జూన్ 14వ తేదీన లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ కనుక మీరు వినియోగించుకుంటే, అదే రకంగా నేను ఇవ్వబోతున్న స్పెషల్ గిఫ్ట్ను కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా 8 నుంచి 10 నెలల కాలంలో మీకు అక్కడ 30-35% అప్రిషియేషన్ చూపిస్తాను నేను. మార్క్ మై వర్డ్స్, రాసి పెట్టుకోండి. లాంచింగ్ ఆఫర్ వాడుకోవాలి, ఆ తర్వాత అదే రోజు బుక్ చేసి స్పెషల్ గిఫ్ట్ తీసుకోవాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత 8 నుంచి 10 నెలల కాలంలో మీకు 30-35% అప్రిషియేషన్ చూపిస్తాను. సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఆ వెంచర్ ఉంది. కాబట్టి ఈ వారం రోజులే మిగిలి ఉంది. 14th మేము లాంచ్ చేస్తున్న డేట్. వారం రోజుల్లో వీలైనంత త్వరగా సందర్శించండి. మీ ఇంట్లో ఎవరు డిసిజన్ మేకరో వాళ్లతో రండి. మీ టైం వేస్ట్ చేయొద్దు, మా టైం వేస్ట్ చేయొద్దు. చూస్తాం, తర్వాత మళ్ళీ మేము వెళ్తాం, ఇట్లా రకరకాల 4 సార్లు తిరుగుతాం. అదంతా వేస్ట్ ప్రాసెస్. మాతో వస్తే అసలు ఏమున్నాయి, అక్కడ ఏంటి, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి క్లియర్గా చెప్తాం. డెసిజన్ తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరు క్రూషియల్, ఎవరు ఫైనల్ డెసిజన్ తీసుకుంటారు, డెసిజన్ మేకర్ ఎవరు, వారితో రండి, డెసిజన్ తీసుకోండి. 14th జూన్ రోజు మీరు స్పాట్ పేమెంట్తో కనుక చేస్తే మీకు మంచి గిఫ్ట్ ఉంటుంది, మంచి డిస్కౌంట్ ఉంటుంది. ఇది పరిగణలోకి తీసుకుంటే మీకు 1 yearలోనే 35% అప్రిషియేషన్ గ్యారంటీ. ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మనకు తెలుసు హైదరాబాద్లో ప్రస్తుతం 3 కారిడార్లు మెట్రో రైల్ రన్ అవుతుంది. 2017 నవంబర్ 28న స్టార్ట్ అయిన మెట్రో రైల్ పరుగులు హైదరాబాద్ మహానగరంలో లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి ప్రతిరోజు. చాలా మంది ఉద్యోగస్తులు కూడా మెట్రో రైలును నమ్ముకొని సమయానికి తమ కార్యాలయాలకు చేరుతున్న పరిస్థితి. ఎవరైనా ఎక్కడికైనా పలానా చోటు నుంచి పలానా చోటుకు వెళ్ళాలి, ఈ టైంలో వస్తున్నాను అని చెప్తే మెట్రో రైల్ ఆశ్రయించడం ఒక్కటే మార్గం అని దాదాపు సగటు ప్రయాణికుడు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈవెన్ కార్లు ఉన్నవారు కూడా సడన్ గా ఈస్ట్ నుంచి వెస్ట్ అట్లా వెళ్ళాలనుకుంటే మాత్రం పలానా టైంకి వస్తున్నానంటే కార్ ఎక్కడో చోట మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్లో పెట్టేసి మెట్రో ఎక్కితే టైంకు చేరుకుంటాం అనే ఒక విశ్వాసం క్రియేట్ అయింది. అలాంటి మెట్రోని ఈ పాటికే సెకండ్ ఫేజ్ పట్టాలు ఎక్కించాల్సింది. కానీ ప్రభుత్వాలలో ఉన్నవారు కొంత దానిపైన నిర్లిప్తంగా ఉండడం వల్ల పట్టాలు ఎక్కలేదు. గత ఏడాదిన్నర కాలంగా దీనికి సంబంధించి కొంత శరవేగంగా పనులు అడుగు ముందుకు పడుతున్న పరిస్థితి. అయితే పార్ట్ బి కింద, సెకండ్ ఫేజ్ పార్ట్ ఏ కింద 5 కారిడార్ల ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారు. మనందరికీ తెలుసు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగరు, తర్వాత మియాపూర్ నుంచి పటాన్ చెరువు, అదే రకంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, అదే రకంగా ఇటు మన రాయదుర్గం నుంచి అటువైపు ఎక్స్టెన్షన్, తర్వాత నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు ఎక్స్టెన్షన్. ఈ 5 కారిడార్లు పార్ట్ 1 కింద సెకండ్ ఫేజ్ కింద ప్రపోజ్ చేసి దాన్ని నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. ఆల్మోస్ట్ 7 months అయింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందో చాలాసార్లు దానికి సంబంధించి సందేహాలు అడిగితే వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చినట్టున్నారు, బట్ ఇంకా కాలేదు.
ఈలోగానే రాష్ట్ర ప్రభుత్వం మరో 3 మార్గాలను కన్ఫర్మ్ చేసింది. ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 39.4 కిలోమీటర్లు, అదే రకంగా మేడ్చల్ వైపు 24 కిలోమీటర్లు జేబీఎస్ నుంచి, అదే రకంగా జేబీఎస్ నుంచి షామీర్పేట వైపు ఇంకొక 22 కిలోమీటర్లు. ఈ 3 సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద ప్రిపేర్ చేసి డిపిఆర్ రెడీ చేసి మొన్న కేబినెట్ ముందు పెడితే లాస్ట్ వీక్ దాన్ని ఆమోదించిన పరిస్థితి. దానికి సంబంధించిన హైలైట్స్, రోజు ప్రయాణించేది 6.5 లక్షల మంది బై 2030 కల్లా ఈ 5 మార్గాలలో 6.5 లక్షల మంది ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిన 3 మార్గాలకు సంబంధించి డిపిఆర్లకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం, కేంద్ర అనుమతి కోసం పంపేందుకు సిద్ధం. దీంట్లో ఫస్ట్ హైలైట్ ఏంటంటే మొత్తం 39.6 కిలోమీటర్లు 9 స్టేషన్లు ప్రతిపాదించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాశ్రయం నుంచి మన్సాన్పల్లి రోడ్డు వైపు వెళ్లి ఓఆర్ఆర్ దగ్గర సర్వీస్ రహదారి తీసుకుని పెదగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఎగ్జిట్ వరకు వస్తుంది. రావిర్యాల నుంచి సౌత్ సైడ్ తీసుకుని ఫ్యూచర్ సిటీ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో వెళ్తుంది, సర్ఫేస్ మీద వెళ్తుంది, ఎలివేటెడ్ కాదు. ఈ మార్గంలో ఫస్ట్ ఆర్జీఏఐ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ స్టేషన్, తర్వాత పెద్దగోల్కొండ, ఆ తర్వాత బహదూర్గూడ, ఆ తర్వాత తుక్కుగూడ, రావిర్యాల, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. దీనిలో హైలైట్ ఏంటంటే గుమ్మడవెల్లి అనేది చాలా చిన్న విలేజ్. ఆ విలేజ్ మెట్రోని చూడడం అనేది ఒక నిజంగా వింతే అనుకోవాలి. అది లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు కూడా, ఆ ఊరు వాళ్ళు కూడా కళలో కూడా ఊహించి ఉండరు మా ఊరి మీద నుంచి మెట్రో పోద్దని చెప్పి. సో ఇప్పుడు దీన్ని ప్రతిపాదించారు. వ్యయం మొత్తం 7,168 కోట్లు అంచనా. 2029 నాటికి ప్రయాణ పట్టాలెక్కాలి. ఫస్ట్ ఇయరే దాదాపు 1.96 lakhs అంటే దాదాపు 2 లక్షల మంది ప్రయాణికులు ఉంటారు అనుకుంటున్నారు. తర్వాత 2055 నాటికి 6 లక్షలు పర్ డే ట్రాన్స్పోర్ట్ చేస్తారనేది అంచనా వేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇది కీలకమైన పార్ట్ బికి సంబంధించి కీలకమైన రూట్. 39.6 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో ఉన్న కుర్మిద్ద వరకు, స్కిల్ యూనివర్సిటీ వరకు. మీర్ఖాన్పేట లేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీర్ఖాన్పేట అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ పైన డిస్టెన్స్ ఉంటుంది. ఇక కారిడార్ 10, అది కారిడార్ 9 అది. ఇప్పుడు కారిడార్ 10 కి సంబంధించి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల మార్గం ఇది. 18 స్టేషన్స్ రానున్నాయి. ఈ మార్గంలో జేబీఎస్ న్యూ ఒకటి, ఇప్పుడు జేబీఎస్ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, దాని పక్కన నుంచి జేబీఎస్ న్యూ ఒక స్టేషన్, డైమండ్ పాయింట్ చాలా మందికి ఫేమస్, బాబూజీ నగర్, ఓల్డ్ బోయిన్పల్లి చెక్ పోస్ట్ చాలా ఫేమస్, డైరీ ఫాము, సుచిత్ర జంక్షన్ అయితే ఒక 5 ఏళ్ల కింద అసలు ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉండేది అనేది ఊహించలేకపోతున్నాం. అన్ని వెహికల్స్, అది రద్దీ, విపరీతమైన రద్దీ శాంక్షన్ అయిపోయింది. పైప్ లైన్ రోడ్డు, అంగడిపేట రోడ్డు, దూలపల్లి ఎక్స్ రోడ్డు, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, ఈఎంఆర్ఐ, తర్వాత కండ్లకోయ, ఓఆర్ఆర్ మేడ్చల్, ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తుంది, అక్కడ ఓఆర్ఆర్ మేడ్చల్ అనే స్టేషన్ వస్తుంది. ఆ తర్వాత మేడ్చల్ చెక్ పోస్ట్, ఆ తర్వాత మేడ్చల్ లాస్ట్ స్టేషన్ ఉంటుంది. దీని వ్యయం వచ్చేసి 6,946 కోట్లు. దానికి దీనికి కొద్దిగా తేడా, ఎందుకంటే డిస్టెన్స్ పరంగా చూస్తే 15 కిలోమీటర్లు, కానీ అది అక్కడ సర్ఫేస్ మీద 17 కిలోమీటర్స్ వెళ్తుంది. కాబట్టి ఇది కొంగరకలాన్ తర్వాత రావిర్యాల 13 నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు సర్ఫేస్ మీద వెళ్తుంది కాబట్టి కొంత ఎక్స్పెండిచర్ తగ్గింది. అయినా 7,100 చిల్లర అది, ఇదేమో 6,900, అదేమో 39.6 కిలోమీటర్లు, 24.5 కిలోమీటర్లు. అంత డిస్టెన్స్ తేడా ఉంది, కానీ వ్యయం అయితే చాలా ఎక్కువ లేదు. ఈ మార్గం పూర్తయితే 2030 నాటికి నిత్యం 2.54 లక్షల మంది ప్రయాణిస్తారని, 2055 నాటికి 5.5 లక్షలకు చేరే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజానికి ఆ రూట్లో చాలా ఇంకా ఎక్కువ ఉంటుంది, అది అంచనా తక్కువ అని చెప్తున్నారు. తర్వాత కారిడార్ 11 వచ్చేసి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట దాకా, ఇది 22 కిలోమీటర్లు, 14 స్టేషన్స్ వస్తాయి. జేబీఎస్ న్యూ, విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు, లాల్ బజారు, తర్వాత లోతుకుంట, అల్వాలు, రాష్ట్రపతి నిలయం కూడలి, బొల్లారం, హకీంపేట, దేవరాంజల్, తూంకుంట, ఓఆర్ఆర్ షామీర్పేట ప్రాంతాల్లో స్టేషన్ వస్తాయి. లాస్ట్ స్టేషన్ షామీర్పేట. వ్యయం వచ్చేసి 5,465 కోట్లు అంచనా వేశారు. 2030 నాటికి నిత్యం ఈ మార్గంలో దాదాపు 1.92 లక్షల మంది ప్రయాణిస్తారు. 2055 నాటికి 3.5 లక్షలకు పెరుగుతుందని అంచనా. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం మన దీంట్లో 3 కారిడార్స్ లో 69.2 కిలోమీటర్లు నడుస్తున్నది. తర్వాత సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద 4, 5, 6, 7, 8 కారిడార్స్ పెడితే 76 కిలోమీటర్లు, 76.4 కిలోమీటర్లు నవంబర్లో కేంద్రానికి పంపించారు. ఇప్పుడు లేటెస్ట్ ఇది మొత్తం చూస్తే మనకు 86 కిలోమీటర్లు, 86.1 కిలోమీటర్లు. 2030 కల్లా ఇది పూర్తి చేసి దీన్ని పట్టాలెక్కించాలనే ప్రణాళిక ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి. బట్ అల్టిమేట్ గా దీంట్లో ప్రతిబంధకాలు అయితే మనకు కొన్ని కనిపిస్తుంటాయి. క్లియర్ గా చెప్పాలంటే ఏంటి ప్రతిబంధకాలంటే,
ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, దేనికి ఇవ్వలేదు, ఆ విషయంలో క్లారిటీ రావాలి. ఇప్పుడు ఇది పంపిస్తున్నారు. దీంట్లో ప్రధానమైన ప్రతిబంధకం ఏంటంటే మనకు అసలు లేని రోడ్డును చూపించి ఆ రోడ్డు మీద వెహికల్స్ ప్రతిపాదిస్తున్నారు. ఏది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు, ఫ్యూచర్ సిటీ వరకు. సో ఆ ప్రొజెక్షన్ మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది ఇంపార్టెంట్. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వాలి, దాంతో 18% ఫండింగ్ ఇవ్వాలి. సేమ్ టైం 48% రుణానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. ఇది అంత ఈజీ టాస్క్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరపాలి. ఇది సమాఖ్య వ్యవస్థ కాబట్టి కేంద్రంతో కలుపుకొని పోతేనే రాష్ట్రానికి ఈ వర్క్ వస్తుంది. పోయి నేను కలిసి వచ్చిన తర్వాత హైదరాబాద్ రాగానే లేదా అక్కడే ఢిల్లీలో ఉండగానే కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తాను టు ప్లీజ్ దేర్ హైకమాండ్ని కాంగ్రెస్ నాయకులు అనుకున్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకెవరో అనుకున్నా కూడా ఆ గ్యాప్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రోకు సంబంధించిన ఆమోదం పొందడం ఖచ్చితంగా డిలే అవుతుంది. ఎందుకంటే పైకి ఎన్ని మాట్లాడినా ఆఫ్టర్ ఆల్ దే ఆర్ పొలిటికల్ రైవల్స్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో మీరు పొలిటికల్గా ఏం మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాలలో పట్టు విడుపులు ప్రదర్శించాలి. ఆ రకంగా ప్రదర్శించకపోవడం వల్లనే, రెబెల్ గా పోవడం వల్లనే గత 5 సంవత్సరాలుగా కేంద్రం నుంచి తెలంగాణకు చాలా మటుకు కొన్ని జరగలేదు. సరే, బీజేపీ వాళ్ళు గెలవడానికి కొన్ని చేసుకుని ఉండొచ్చు, వాళ్ళ ఎంపీలు గెలవడానికి అట్లా చేసుకుని ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా డ్యూ షేర్ తెలంగాణకు రాలేదని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం. బట్ ఆ విషయంలో కొంత రైవల్ పార్టీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంత బీజేపీ పెద్దలను కలవడం, మాట్లాడడం జరుగుతూనే ఉంది. దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఇంకో రకంగా చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు పట్టాలు ఎక్కాలంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. మరి ఏ మేరకు ఒక దౌత్య నీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది, కేంద్రంతో ఈ పనులు చేయించుకుంటుంది అనేది వేచి చూడాలి. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం మెజారిటీ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు విట్నెస్ మెట్రో రైల్ రూట్స్ భవిష్యత్తులో. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న 3 మార్గాలు పోను 8 కొత్త మార్గాలు, పార్ట్ 1 కింద 5 కారిడార్లు, ఆ తర్వాత పార్ట్ బి కింద 3 మార్గాలు, మొత్తం 11 కారిడార్ల మెట్రో స్టేషన్ చాలా మటుకు కవర్ అవుతుంది. భవిష్యత్తులో అంటే 2030 తర్వాత వీటిని ఇంటర్లింక్ చేసుకుంటూ కనుక ఇంకొన్ని వేస్తే మాత్రం అబ్నార్మల్ గా డెవలప్ ఉంటుంది. ఉదాహరణకు నేను నార్త్ హైదరాబాద్ చెప్తాను. ఇప్పుడు మనకు బాలానగర్ దగ్గర ఆ రూట్ లో ఉంది, ఇది కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. దాన్ని అక్కడ నుంచి ఒక ఇంటరెక్షన్ స్టార్ట్ చేసి బోయినపల్లికి గనక కనెక్ట్ చేస్తే ఆ రూట్ మొత్తం కవర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ తిరుమలగిరి ఎక్స్ రోడ్ నుంచి ఈసీఎల్ వైపు తీసుకురావచ్చు, ఇటు ఈసీఎల్ నుంచి అట్లా కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఉప్పల్ రింగ్ రోడ్ దాకా తీసుకురావచ్చు, మల్లాపూర్ అటు నుంచి అట్లా తీసుకొచ్చేసి. ఈ రకంగా చాలా ఎక్స్టెంటివ్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇదే రకంగా చేశారు. ఢిల్లీలో మనకు 2004-05 ఆ ప్రాంతంలో పోతే మనకు 2 రూట్లు 3 రూట్లే కనపడేవి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంటైర్ ఢిల్లీని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ అన్ని కారిడార్స్ కనుక పూర్తయితే, మొత్తం 11 కారిడార్లు పూర్తయితే ఢిల్లీ తర్వాత అత్యధికంగా మెట్రో కనెక్టివిటీ ఉన్న సిటీగా హైదరాబాద్ పేరుగాంచబోతుంది. బట్ ఇదంతా జరగాలంటే పొలిటికల్ గా కొంత పట్టు విడుపులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు రాజకీయాలే, ప్రభుత్వాలే, ప్రజాపాలనే, అభివృద్ధి కార్యక్రమాలే అనుకోవాలి. మొత్తం ఎలక్షన్స్ వచ్చినప్పుడు తిట్టుకొని ఏమైనా చేసుకోండి, కానీ ఎలక్షన్స్ లేని సందర్భాల్లో కూడా జరిగే ప్రతి కార్యక్రమంలో ఇటీవల ఒక టెండెన్సీ చూస్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆ సందర్భంగా ఒక పబ్లిక్ మీటింగ్ పెడుతూ అటు బీజేపీని తిడుతున్నాడు, ఇటు బీఆర్ఎస్ని తిడుతున్నాడు. అభివృద్ధి చెప్పుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి చెప్పుకోవాలి. పొలిటికల్ కామెంట్స్ ఎందుకు దానిలో? ఎలక్షన్ సప్లై మళ్ళీ పాలిటిక్స్ అంటారు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్లు పెడితే మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడతారు. ఎంత విచిత్రమైన వ్యవహార శైలి అనుకోవాలి. సో ఓవరాల్ గా మెట్రో రైలుకి సంబంధించిన అప్డేట్స్ మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.